నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం. ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యేలకు అవగాహన. ఇచ్చాపురంలో లోకేష్ శంకరరావు 3 నియోజకవర్గాల్లో సభలు. ప్రజాక్షేత్రంలోకి దిగుతున్న జనసేనాని ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన. నేడు విశాఖకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా. రాజకీయ నేతల సమావేశం కానున్న సీఈఓ. వైభవంగా సాగుతున్న నాగోబా జాతర. మేస్రం వంశీయుల సంప్రదాయ పూజలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. పాపనాశనం వెళ్లే మార్గంలోని పార్వతి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గంధం వనం భారీ కంచెలను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు వచ్చినందున సమాచారంతో టీటీడీ అటవీ శాఖ అధికారులు ఘటన స్థలంకు చేరుకున్నాయి. అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నించారు. అయితే నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వతి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గంధం వనం భారీ కంచెలను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు వచ్చిందన్న సమాచారంతో టీటీడీ అటవీ శాఖ అధికారులు ఘటన స్థలంకు చేరుకొని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నించారు. నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతంను వదిలి బయటకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ లో సిఎల్పి సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పకుండా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. ఇరిగేషన్ పై రేపు శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు, వాటిలో జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించనున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ లో చేసిన అవినీతిపై సిఎల్పి సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు అసెంబ్లీలో ఎవరెవరు ఏ అంశంపై ఏం మాట్లాడాలన్న దానిపై ఈ రోజు సిఎల్పిలో నేతలు చర్చించనున్నారు. అయితే ఈ నెల 13న మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చ జరగనుంది. గత ప్రభుత్వం ఇరిగేషన్ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు శాసనసభలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలిలో ఉన్న 40 మంది సభ్యులు ప్రాజెక్టు దర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఉదయం 10 గంటలకు శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చేపడుతున్నారు టీడీపీ యువనేత లోకేష్. అయితే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శంఖారావం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఇచ్చాపురంలోని సూరం గిరిజా మైదానంలో శంఖారావం సభ నిర్వహిస్తారు. అయితే రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇవాల్టి నుంచి 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ నెల 21 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో సభలు నిర్వహిస్తారు. యువగలం పాదయాత్ర ముగించినప్పటికీ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించలేదు. అయితే ఈ నేపథ్యంలో యువగలంలో కవర్ కాని నియోజకవర్గాల్లో లోకేష్ శంఖారావం నిర్వహిస్తున్నారు. మరోవైపు లోకేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ యంత్రాంగం మొత్తం తొలి రోజున ఇచ్చాపురం సభపై దృష్టి సారించింది. ఇచ్చాపురంలో సభ ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. సభ భారీగా జనం వస్తారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. కానీ ఇప్పటికే సభా ప్రాంగానికి అంటే జిల్లా నలుమూల నుంచి నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో ఈ యొక్క సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అశోక్ బాబు
చుట్టుపక్కల ప్రాంత టీడీపీ శ్రేణులంతా కూడా అక్కడికి చేర్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు విశాఖపురం రాజువారి గ్రౌండ్స్ శంకరావు కార్యక్రమానికి ఇప్పుడు కాసేపట్లో లోకేష్ అయితే మనకి ఇక్కడ శ్రీకారం చుట్టున్నారు. ఎప్పటికే ఆయన బస్సులో ఉన్నారు. బస్సు నుంచి బయటకు వచ్చి అసలు కార్యకర్తలతో మాట్లాడిన అనంతరము ఈ యొక్క సభా ప్రాంగానికి చేరుకుంటారు. సభా ప్రాంగానికి చేరుకొని ఆయన ఇక్కడ ఉన్న సమస్యల్ని అయితే అడిగి తెలుసుకుంటారు. సుమారు 50 మంది కార్యకర్తలతో కలిసి వారికి ఏదైతే ఈ బాబు భవిష్యత్తు షూరిటీ బాబు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసినందుకు వారికి ఆయన అభినందనలు అయితే తెలియపరుస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ శంకారావం సభలో ఈ రోజు మొదట ఇచ్చాపురంలో ఆయన ప్రసంగనించి ఇక్కడున్న సమస్యలను అయితే తెలుసుకొని అనంతరం ఇక్కడ పలాస నియోజకవర్గానికి అయితే వెళ్తున్నారు. పలాస నియోజకవర్గం కూడా అక్కడ కూడా మంత్రి ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం కాబట్టి అక్కడ కూడా భారీ ఎత్తున సమస్యలు అయితే ఉన్నాయి. వాటిపైన కూడా ఆయన వెల్లువెత్తే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ఇవాళ ఇంకా వేచి చూడాలి ఎటువంటి పరిస్థితి ఉంటుందా, ఇక్కడ ఉన్న సమస్యల్ని ఎలా అయితే లోకేష్ గారు ఎత్తి చూపిస్తారా అని ఇక్కడ ఉన్న కార్యకర్తలు అటు ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. అనంతరం సాయంత్రం చెక్కల్లో కూడా భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఇక 3 చోట్ల ఈరోజు పూర్తిగా ఏర్పాట్ల మధ్యలో భారీ క్యాడర్ను కూడా అక్కడ లోకేష్ చేతుల మీదుగాను ఒక సుమారు కిట్లు పంపిణీ కూడా జరుగుతుందని కూడా ఇప్పటికి మన టీడీపీ శ్రేణులు అయితే మనకు చెప్తున్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గిరి. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజకీయ యాత్రలకు మళ్లీ రెడీ అవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 3 దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు చేపట్టనున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ ఎన్నికల కార్యాచరణను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించబోతున్నారు. అయితే 2 పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కలిసి వెళ్లేలా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై 2 పార్టీల మధ్య పలు నియోజకవర్గాల్లో వరుసగా విభేదాలు తెరపైకి వస్తుండటంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని సమాచారం. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ తొలి దశలో టీడీపీ జనసేన పార్టీల నేతలతో భేటీ అయి వారి మధ్య గ్యాప్ లేకుండా కలిసి వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. మొదట భీమవరం, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇక రెండో దశ పర్యటనను పవన్ కళ్యాణ్ ఇదే నెలలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. ముఖ్యంగా పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే టీడీపీతో కలిసి వెళ్లే అంశం, పొత్తుల విషయంలో టీడీపీతో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు.
ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పదే పదే చెప్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించేలా సొంత పార్టీ నేతలను మానసికంగా సిద్ధం చేయనున్నారు. మూడో దశ పర్యటనలో పూర్తిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు పవన్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఇప్పటికే పొత్తుల్లో భాగంగా టీడీపీ నిర్వహిస్తున్న సభల్లో పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్లే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఇదే బాటలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుందని చెప్తున్నారు. ఇక పవన్ పాల్గొనే ప్రతి సభలోనూ నియోజకవర్గ ప్రతినిధిలోని టీడీపీ ముఖ్య నేతలను ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తుంది జనసేన. తొలి 2 దశలు అనుకున్నట్లు సాగితే మూడో దశలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఈ నెల ఆఖరు నుంచే ఉంటుందంటున్నారు జనసేన వర్గాలు. మరోవైపు జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పొత్తులపై బహిరంగంగా విమర్శలు చేయవద్దంటూ పార్టీ శ్రేణులకు ఆ లేఖలో సూచించారు. అభిప్రాయ భేదాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. మరో 2-3 రోజుల్లో పోటీ చేసే స్థానాలపై పార్టీ లీడర్లకు కేడర్కు పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం. మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా రాచకొండ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థి దశ నుంచే యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనార్థాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యా సంస్థలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయడం, డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ యువత చెడుదారులో వెళ్లకుండా ఉండేందుకు, డ్రగ్స్ వినియోగించకుండా అవగాహన కల్పించేందుకు యాంటీ డ్రగ్ అబ్యూస్ సమ్మిట్ 2024 కార్యక్రమం నిర్వహించారు. In inaugurating this particular posters and SOPs. So can we all say Rajpura Commission is a drug-free area? We also have a poster release. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు అధ్యక్షతన షామీర్పేట్లోని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అబ్యూస్ సమ్మిట్ 2024 కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి టీఎస్ నాప్ డైరెక్టర్ సందీప్ శాండిలియా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే డ్రగ్స్ మాపడం కోసం కొత్త మార్గదర్శకాల బ్రోచర్తో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోస్టర్ విడుదల చేసిన టీ నాప్ డైరెక్టర్ సందీప్ శాండిలియా, రాచకొండ సిపి సుధీర్ బాబు, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే డ్రగ్స్ మీద జరుగుతున్న అవేర్నెస్ క్యాంప్ కి రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు సంఖ్యలో పలు కాలేజీల నుండి స్టూడెంట్స్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాల మత్తులో పడి యువత బంగారు భవిష్యత్తును బలి చేసుకోవద్దని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిలియా అన్నారు. యువతను స్టూడెంట్స్ ను ఉద్దేశించి సందీప్ శాండిలియా మాట్లాడుతూ యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అయితే డ్రగ్స్ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకరమైన వ్యసనమన్నారు. దీనిని తరిమి కొట్టాల్సిన బాధ్యత యువత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు ప్రాణాంతకరమైనవని, మాదక ద్రవ్యాలు వాడడం వల్ల మెదడు నియంత్రణ కోల్పోతుందని, మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు విక్రయించే వారితో పాటు ఉపయోగించే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు
సందీప్ శాండిల్య. అయితే మాదక ద్రవ్యాలు విక్రయించే వారు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ ఉపయోగిస్తే తొలుత ఉత్సాహాన్ని పెంచుతాయి, ఆ తర్వాత అలవాటుగా మారి అది లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అయితే కొత్త ఏడాది ముందు 90 పబ్లను తనిఖీలు చేశామని, కొత్త ఏడాదిలో ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు 90 పబ్లను తనిఖీలు చేశామని టీఎస్ న్యాప్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. I want each one of you settle down and listen to me a bit attentively. Okay, what actually goes on in the mind of a friend and the parents of a drug addict? I have recently come across one drug addict and one drug addict when I was in Hyderabad and one drug addict when I was studying class 12 in Delhi. So what happened is my father had a very close friend, Mr. Indrajit. ద్రవ్యాల నిర్మూలనకు వ్యూహాత్మక చర్యలు అవసరమని, విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వాడకం ఎంతో ప్రమాదకరమన్న రాచకొండ సిపి సుధీర్ బాబు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, మత్తు పదార్థాల వాడకం అనేది చాలా ప్రమాదకరమని చెప్పారు. పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలనకు అనేక చర్యలు చేపడుతున్నామని, మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ చట్టాలు ప్రయోగిస్తున్నామని సిపి సుధీర్ బాబు అన్నారు. అయితే రాచకొండలో గత ఏడాది 12 మందిపై పీడీ చట్టాలు ప్రయోగించామని, 5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నామని చెప్పారు. అయితే అమెరికా వంటి దేశాల్లో 1980 కాలంలోనే విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం, అనార్థాలపై అవగాహన కల్పించడం ప్రారంభమైందన్నారు. కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధకంపై కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తున్నామన్నారు. It is not in India, even in US and many other countries. 1980 onwards, a lot of addicts were there. That's the reason this kind of needs certainly sort of your growth. As long as you don't get into this kind of discussions, you will not understand how dangerous it is. When we were students, when we saw those some pictures you have seen now on the screen, that when we entered in our college, we saw those such kind of introductions, and we still remember how dangerous it is, how to keep away from such kind of influences. That's why we wanted to put you. It is not in India, even in US and many other countries. 1980 onwards. జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా ఆరోగ్యంపై దుష్పరిణామాలు చూపే ప్రమాదకరమైనవని మాదక ద్రవ్యాలని, డ్రగ్స్ వినియోగించే వద్దు. జీవితంలో ఉన్నంత ఎదగాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఉత్తమమైన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఇలా మాదక ద్రవ్యాలపై పలు కాలేజీల విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేశారు పోలీసులు. So he doesn't consume any kind of intoxicants. Normally, take to any kind of any substance except normal food to stay happy or to stay healthy. So if somebody is been through so many difficulties in life, doesn't need anything to make his life meaningful, to push forward in life in spite of all difficulties, then I don't think anybody does. In fact, I had a batchmate, I was in the Indian Revenue Service before I joined the police. So I had a batchmate, I'll not take his name. So he doesn't consume any kind of intoxicants. Normally, take to any kind of మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసులు ఇప్పుడు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాచకొండ కమిషనరేట్లోని అన్ని కళాశాలలు, విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు ఉంచామని, తద్వారా విద్యార్థుల్లో చైతన్యం తెచ్చి మాదక ద్రవ్యాల వ్యసనానికి అడ్డుకట్టు వేయాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు, వాటి నుంచి యువతను దూరంగా ఉంచేందుకు రాచకొండ పోలీసులు ఇలాంటి డ్రగ్ యాంటీ అబ్యూస్ సమ్మిట్లు నిర్వహిస్తున్నారు.
అయితే మాదక ద్రవ్యాల వాడకంపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తున్న పట్టుపడ్డ వారిని అదుపులోకి తీసుకొని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే యువత మత్తు ఉచ్చులో చిక్కుకొని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులు సైతం పిల్లలను గమనిస్తూ చెడుదారుల్లో వెళ్లకుండా పర్యవేక్షించాలని అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, గుట్కా లాంటి మత్తు పదార్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు. మత్తు విక్రయాల నుంచి సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా కేటుగాళ్లు మాత్రం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. సరికొత్త మార్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్నారు. కార్ డిక్కీలో, కార్ టైర్లో గంజాయి రవాణా చేసే గ్యాంగ్లను చూసాం. కానీ కార్ సిఎన్జి గ్యాస్ సిలిండర్లో గంజాయి తరలిస్తున్న చిత్రం ఎక్కడైనా చూసామా? ఓ నయా గ్యాంగ్ ఈ నయా ప్రయత్నం చేసింది. పక్కా స్కెచ్తో రంగంలోకి దిగిన ఎస్ఓటి పోలీసులు ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని గ్యాంగులు పట్టుబడుతున్నా, ఎన్ని నెట్వర్క్లను ఛేదిస్తున్నా గంజాయి రవాణాకు మాత్రం బ్రేక్ పడ్డం లేదు. రోజుకో ముఠా సరికొత్త మార్గాల్లో గంజాయిని రవాణా చేస్తుంది. తాజాగా మరో గంజాయి రవాణా ముఠాను మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. సిఎన్జి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కు బదులు గంజాయి పట్టాలు పెట్టి రవాణా చేయడానికి ఈ ముఠా ప్రయత్నం చేసింది. పెట్రోల్ కారే అయినా పైకి సిఎన్జి గ్యాస్ తో నడిచే కారులా కలరింగిస్తూ కారు డిక్కీలో సిఎన్జి సిలిండర్ ను కేటుగల్లో అమర్చారు. పోలీసులు పట్టుకున్న సిలిండరే కదా అని వదిలేస్తారని భావించారు. అయితే సీన్ రివర్స్ అయింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నిందితులు సిఎన్జి సిలిండర్లో 40 కిలోల గంజాయిని పొట్లాలుగా మార్చిపెట్టారు. కారు వెనక సీటు కింద మరో 25 కిలోల గంజాయిని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా ఆగ్రా తరలించేందుకు మోసగాళ్లు ప్రయత్నించి విఫలమయ్యారు. పట్టుబడ్డ గంజాయి విలువ 19,50,000 రూపాయలుగా ఉంటుందని మేడ్చల్ డీసీపీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశిష్ కుష్వాంత్, ఆకాశ సోలంకి అనే 4 వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ నేరానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ చౌదరి ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించాడని, జైలులో పరిచయమైన వ్యక్తుల ద్వారా గంజాయి వ్యాపారానికి తెరలేపాడని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి 2 కార్లు, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ఎవరు ఈ గ్యాంగ్ కు డ్రగ్స్ అందిస్తున్నారు, హైదరాబాద్ లో పట్టుబడ్డ ఇతర గ్యాంగులతో లింకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగిస్తున్నామని డీసీపీ నిఖితా పంత్ తెలిపారు. యాభై వసంతాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నటుడు, నిర్మాత మురళీమోహన్ గోల్డెన్ జూబ్లీ వేడుక ఘనంగా జరిగింది. 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్సలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంకు మాజీ రాష్ట్రపతి పద్మభూషణ్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గురువార్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే 50 మురళీలతో కూడిన మాలతో మురళీమోహన్ ను సత్కరించగా 50 ఏళ్ల క్రితం తనకు తొలిగా హీరో అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావుకి కారును బహుమతిగా అందజేశారు మురళీమోహన్.
క్రమశిక్షణ నిజాయితీతో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కారణంగా జయ అపజయాలను ఒక్కొక్కటిగా తీసుకోవడం మురళీమోహన్కు గొప్ప వరంగా మారిందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అయితే 1,100 మంది డాక్టర్ ఇంజనీర్లుగా తన సొంత ఖర్చులతో చదివించిన విద్యాదాత అంటూ ప్రశంసించారు చంద్రబాబు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మురళీమోహన్ తనను సినీ పరిశ్రమలో నిలబెట్టిన వ్యక్తి దాసరి నారాయణరావు అంటూ గుర్తు చేసుకున్నారు. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఇవాల్టి బంగార ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,950గా నమోదు కాగా, అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,700గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే నమోదయ్యాయి. కేజీ వెండి ధర 76,500గా నమోదైంది. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.